ఇదంతా కేడీపేట ఘాటీ రోడ్ అండి. ఘాటీ రోడ్ అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడైతే మనకి అక్కడక్కడైతే రోడ్ లేదు. కొద్దిగా స్పీడ్గా వర్షం పట్టేటప్పుడల్లా కొద్దిగా స్లోగా వెళ్ళాలన్నమాట, లేకపోతే ఇంత జారుద్ది. చూడండి కొత్త రోడ్డు వల్ల కొద్దిగా జారుద్ది అనమాట. లొకేషన్ కూడా చూడండి. వర్షం పడినప్పుడు అయితే మేము వెళ్ళిన తర్వాత కేడీపేట రోడ్ అంతా వీడియో తీశాను. ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి దీనికి వచ్చేసి ఈ లొకేషన్ చూడండి. కేడీపేట లొకేషన్ మొత్తం ఈ విధంగా అయితే ఉంది. ఇదంతా కొండ చూడండి, అన్ని కొండ ప్రదేశాలు అనమాట. రాయకొండ అనమాట. ఇది రాయకొండ గారు చూడండి, మొత్తం అంతా రాయలే. ఇక్కడికి వెళ్ళాలంటే మన కింద నుంచి మనకు రూట్ కూడా ఉంది ఆ కొండకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఆ కొండ వెళ్ళినా సరే తావులు ఎక్కువ లేవుంటండి, మొత్తం రాయి ఎక్కువ, రాయి మీద జారిపోతాం అని ఉంటుంది. రోడ్డు వర్క్ కూడా అవుతుందండి. చూడండి రోడ్డు వర్క్ కూడా వర్షం స్పీడ్గా వచ్చుంటుంది. ఖచ్చితంగా ఇంతమందికి వెళ్ళి పెట్టాలి వేరు, ఇప్పుడు వెళ్ళి పెట్టాలి వేరు. సరుకు సరుకులే సరుకు సరుకు సరుకులే రోడ్డు కూడా పెద్ద ప్రాబ్లం అండి. ఇలా సెంటిమెంట్ ఇలా వెళ్ళిపోయినా బాగానే ఉందండి. రోడ్ అంతా బాగానే ఉంది. చూడండి లొకేషన్ కూడా ఏ విధంగా ఉందో కేడీపేట రోడ్ సైడ్ పెద్ద రోడ్డు తయారైందండి. ఒకప్పుడు అయితే వేరే ఉండేది రోడ్ ఇది, ఇప్పుడైతే చూడండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా అయితే తయారైందండి రోడ్డు. సూపర్ లొకేషన్స్, మంచి మంచి ప్లేసులు అయితే ఉన్నాయి ఇక్కడ. కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం జాగ్రత్త మధ్య మధ్యలో రోడ్లలో మట్టి ఎక్కువ, వర్క్ కూడా అదే అవుతుంది. దీన్నైతే ఇప్పుడు రోడ్ కటింగ్ అనమాట. ఇది లాస్ట్ కటింగ్ అనమాట. ఇది లాస్ట్ కటింగ్ అండి. ఘాటీ దిగేసాము మనం, మధ్యలో నుంచి వీడియో తీసాము. ఇది లాస్ట్ ఘాటీ. ఇది దిగేస్తే అంతేనండి ఘాటీ. చూసారు కదా ఘాటీ, కేడీపేట ఘాటీ ఏ విధంగా ఉందో. కేడీపేట ఘాటీ దిగేసామండి. ఇక్కడ చూడండి